గత 6 నెలల్లో అనేకమైన సంస్కరణలు చేశాం. ఇన్స్టిట్యూషన్ని ప్రాసెస్ రిలేటెడ్ ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్నాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఇంటిగ్రేషన్ అయిందా కాలేదా, ఓవరాల్గా ప్రాసెస్ రిలేటెడ్ ఇంటిగ్రేషను, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్నామా లేదా, అలానే కొత్తగా వచ్చిన టెక్నాలజీని మనం ఇంటిగ్రేట్ చేసుకున్నామా లేదా అని కూడా ఆడిట్ చేసుకోవడం జరుగుతుంది. రూమ్ అలొకేషన్ విషయంలో కూడా సో వి ఇన్వైటెడ్ ద బెస్ట్ బ్రెయిన్స్, రంగరాజన్ గారిని పిలిచాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఏఎస్సి. ఈ సజెస్టెడ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, దాని ద్వారా చేస్తే మంచిగా సిస్టమ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడా కూడా ఇన్ రోడ్ కారు అనేది వచ్చింది. అలానే మనకి రూమ్ అలాట్మెంట్లో మోర్ ట్రాన్స్ఫర్, ఎక్కడా కూడా జనాలు నిలబడకుండా ఉండటానికి సొల్యూషన్స్, ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తే దర్శనం కన్ఫామ్ అయితే వాట్సాప్లో ఎంట్రీ చేసుకుంటారు, రూమ్ అలొకేషన్కి వెళ్ళిపోతారు. ఏ టారిఫ్లో కావాలంటే ఆ టారిఫ్లో చేస్తారు. అలానే వాట్సాప్ని కూడా ఇంటరాక్ట్ అయ్యాము. 2 days వాళ్ళని రిక్వెస్ట్ చేసి ది స్టేట్ బ్యాక్ వాళ్ళకి దర్శనం చేపించి మాకు సొల్యూషన్స్ ఇవ్వండి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అదంతా కూడా. తర్వాత గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోటా చంద్రశేఖర్ గారిని పిలిచాం, మీ అందరికి కూడా తెలుసు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ గూగుల్, ఆయన పెద్ద గ్రేట్ డివోటీ ఆఫ్ ఆయన యూఎస్ సిటిజన్. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యూ లైన్ సిస్టమ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే అన్ని లాంగ్వేజ్ల్లో వాళ్ళ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఎవరు కావాలన్నా కానీ పబ్లిక్ రిడ్రెసల్ గ్రీవెన్సెస్ సిస్టమ్ ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా రిప్లై వస్తుంటుంది, మనం ఇచ్చిన డేటా బేస్ చేసి. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ఇలాంటి చాలా సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేసాం. చాలా వల్ల అది ప్రాసెస్ 3-4 monthsలో అన్నీ కూడా రోల్ అవుట్ అవుతాయి. నిన్న కూడా డాక్టర్ కాలే గారిని పిలిచాం, పెద్ద సైంటిస్ట్, ఆయన వేస్ట్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్, ఇండియాలోనే పెద్ద ఎక్స్పర్ట్. అలానే మధ్యలో సుయోజ్ అని వరల్డ్లో బెస్ట్ ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ, వేస్ట్ మేనేజ్మెంట్లో చాలా పెద్ద కంపెనీ, వాళ్ళతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాం, సొల్యూషన్స్ అడిగాము. సో నిరంతరంగా డొమైన్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని వాడుకోవటంలో తప్పేం లేదు. వాళ్ళు పిలుస్తాం, ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళకి కావాలంటే 1 day 2 days పెట్టుకోండి, వాళ్ళ దగ్గర సొల్యూషన్ తీసుకుంటాం. లాస్ట్ 6 నెలల్లో మనం ఎన్ని చేసాం, 8,000 మందికి అన్నప్రసాదాలు ఇచ్చేవాళ్ళు. మనం దాన్ని కంప్లీట్గా మార్చి ఈరోజు 35,000 40,000 మధ్య అన్నప్రసాదాలు ఇస్తున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక ఐటమ్ లేకపోతే 2 items, ఇలా మనం రకరకాల అన్నప్రసాదాలు టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత పెంచాం. పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగింది. మీరు ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి చూస్తే టెంపుల్లో మీరు ఫీడ్బ్యాక్ రిజిస్టర్ పెట్టాం, ఒక్క నెగిటివ్ కూడా లేదు. మేము ఎవరు కూడా అడగలేదు, కొన్ని వందలు వస్తుంటాయి. ఒక రోజు చెక్ చేసినప్పుడు ఒక్క రోజు కూడా ఏ రకమైనా కానీ నెగిటివ్గా ఒక్కరోజు కూడా రాసిన సందర్భాలు ఎవరు కూడా రాయలేదు. అక్కడ రిజిస్టర్ ఓపెన్గా ఎవరైనా రాయొచ్చు. ఆ రకంగా కంప్లీట్గా సిస్టాన్ని రీవ్యాంప్ చేసాము. దానివల్ల పబ్లిక్ కూడా లార్జ్ స్కేల్లో యాక్సెప్టెన్స్ అని వచ్చిందని చెప్పడంలో చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతుంది. దీంట్లో ఈ హోలీ యాక్టివిటీలో మేమందరం కూడా భాగస్వామ్యం అయినందుకు. అలానే ఈ మధ్య కూడా ఎక్కడ న్యూస్ చేస్తే దాంట్లో 7,000 పెంచారు 8,000 పెంచారని ఎక్కడ వచ్చింది. ఎక్కడా కూడా అంతకుముందు 3 hours 45 minutes 3 hours 30 minutes ఉండే యొక్క విఐపి దర్శనాన్ని కొంతవరకు స్ట్రీమ్లైన్ చేశాం. 2 hours 30 2 hours 45 minutes మధ్యలోనే ఉండేటట్టు చేశాం. దానివల్ల సామాన్య భక్తులు ఎస్ఎస్డి వాళ్ళు కానీ ఎస్డి వాళ్ళు కానీ లార్జ్ స్కేల్లో వాళ్ళకి అవకాశం వచ్చింది. ఈ మధ్యకాలంలో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడా కూడా 6 hours 8 hours 12 hours దాటి ఎక్కడా కూడా దర్శనం పోయిన సందర్భాలు లేవని తెలియజేస్తున్నాను. హ్యూమన్ ఇంటర్వెన్షన్ మ్యాక్సిమం తగ్గిద్దామనేది ఇంటెన్షన్. హ్యూమన్ ఇంటర్వెన్షన్ డిస్క్రిషనరీ కోటా కంప్లీట్గా తగ్గించుకుంటే కంప్లీట్గా సిస్టమ్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా మోర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మోర్ అకౌంటబిలిటీ ఉంటుంది, అందరికి కూడా సమాన అవకాశాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించి బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేస్తేనే దేవునికి కానీ ఇన్స్టిట్యూషన్కి కానీ లేకపోతే క్షేత్రానికి కానీ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి మీ ద్వారా నిర్ణయించుకుంటూ మరొకసారి నమో వెంకటేశాయ.